అన్నదాత సుఖీభోగ్ సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది. అన్నదాత సుఖీభోగ్ సంబంధించి ఇనెలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉన్న వారి పరిస్థితి ఏంటి, అన్నదాత సుఖీభోగ్ సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఈ నెలలోనే రైతుల అకౌంట్లో పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మొదటి విడత డబ్బులు కూడా కలిసి మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తులు చేసుకున్న రైతులు వారి ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవడానికి అధికారికంగా వెబ్సైట్లో ఒక స్టేటస్ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. స్టేటస్లో మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేశారా లేదా, అలాగే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే విషయాల్ని తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. రైతులు వారి యొక్క ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే వెంటనే స్క్రీన్ పైన స్టేటస్ అనేది చూపిస్తుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బునైతే జమ చేయడం జరుగుతుంది. మొదటి విడత చూసుకున్నట్టయితే 7,000 రూపాయలు, రెండవ విడత 7,000 రూపాయలు, మూడవ విడత 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభోగ్ సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ స్టేటస్ అని సెర్చ్ చేస్తే మొదటిగా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే ఇలా అవ్వడం జరుగుతుంది. ఇలా స్క్రోల్ చేసినట్టయితే కింద చెక్ స్టేటస్ అనేసి కనబడుతుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. దాన్ని వచ్చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చా నెంబర్ చూసి దాంట్లో ఎంటర్ చేసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డిస్ప్లే అయితే అవుతుంది. స్టేటస్లో ఎలిజిబుల్ ఉండి రిమార్క్స్లో ఈకేవైసీ కంప్లీటెడ్ ఉన్నట్టయితే అన్నదాత సుఖీభవ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. ఇన్ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఏం చేయాలి అని చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఆఫీస్ లేదా గ్రామీణ సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే డేటా లోపాలైతే ఉంటాయి. భూమి యజమాని మరణం తర్వాత వారసులకు వెబ్లాండ్లో 1B కానీ అడంగల్ కానీ వివరాలు నమోదు కాని సందర్భంలో ఈ సమస్యలు అయితే వస్తాయన్నమాట. ఈ సమస్యల్లో పరిష్కారానికి గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులో అయితే ఉంది. మరిన్ని వివరాల కోసం రైతులకు 15525 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అయితే పొందవచ్చు. మళ్ళీ చెప్తాను, నంబర్ నోట్ చేసుకోండి, 1552551. ఈ విధంగా స్టేటస్లో వచ్చినట్టయితే ఒకే ఫ్యామిలీలో 2 లేదా అంతకంటే ఎక్కువ మందికి భూమి ఉన్నట్టయితే ఈ విధంగా స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్లో ఇనెలిజిబుల్, రిమార్క్స్లో బిలాంగ్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అని చూపించడం జరుగుతుంది. దీని అర్థం ఏమని చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ పథకం ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అర్థం. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గవర్నమెంట్ సంబంధించి కొత్త పథకాల కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.